ఏది చేయాలనుకుంటుందో నాకు ఆ దాంట్లో నా ప్రభావ నా తల్లి దయచేసినట్టు నేను స్థుతిస్తూ దేవ నా ప్రభావ లక్ష్మీ కుమార్తె జ్ఞాపన విషయంలో మీరు ఎలాగ అద్భుతం చేశారో అలాగనే వీళ్ళ జీవితంలో అద్భుతం చేసినందుకు నేను స్థుతిస్తూ దేవాన్ని జ్ఞానం మీ వివేకం దయచండి, నూతన బల నూతన శక్తి దయచండి. అను డాక్టర్ అయినా కూడా ఎంతగా కర్ణాటకలో ప్రతిసారి నా ప్రభావ మీ సరిగ్గా వచ్చి నేను మహిమర్చి వెళ్తుంది ప్రభావ అందరి బట్టి నేను స్థుతిస్తూ ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందులో మీరు జ్ఞానాత్మక ఇవ్వండి, మేఘన మీరు జ్ఞానాత్మక ఇవ్వండి. ఒక మంచి డాక్టర్గా మీరు మేఘను ఆశీర్వించడం నేను స్థుతిస్తున్నాను దేవా. అన్ని కూడా మీ ఆత్మశక్తితో మీరు వెళ్ళిపోమని ప్రార్థిస్తున్నాను. బ్యాక్ పెయిన్ వేసినాం లైవ్ ఆన్ కాక నైమో చేసుకుంటామని దఫారా బాల్స్ ఆల్ సరిగ్గా మీరు రిలేటెడ్ యూస్ అండ్ బ్యాక్ పెయిన్ చేస్తాం. బ్యాక్ పెయిన్ బికాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మీ బైబిల్ దఫారా Enter, number enter, enter, number enter, number enter, number enter. This is healing power in the name of Jesus. This is healing power the power of the Holy Spirit. మీ నామంలో వీళ్ళకు అద్భుతకాలు చేసినందుకు నేను స్థుతిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా ప్రభా. మనుషుల హృదయాలతో మీరు మాట్లాడారు ప్రభా. ఎంతమంది నీ సన్నిధికి వచ్చారు ప్రభా. ఈ కుటుంబంలో ప్రభా ఎన్ని హృదయాన్ని సన్నిధిలో బాధపడతారో మాకు తెలియదు నాన్న. ఈ వాక్యం ద్వారా మీరు వారిని ఓదార్చినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యంలో సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చావు దేవా. లోకంలో మనుషులను ఆశ్రయించిన తండ్రి అప్పజేయాలి ప్రభా. నిన్ను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలైనా. వాక్యానుసారం మీరు బ్రతకడానికి నీకు దయచేయడం నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నీ మాట జీవింపచేసేది బ్రతికింపచేసేది నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ వయసులో కూడా ప్రవర్తించని ఎంత బలంలో మీరు వాడుకుంటున్నారు నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. బలహీనతల వైపు చూడకుండా నీ కృపను దయచేయండి తండ్రి. బలవంతురావు యేసు వైపు చూడడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహాన్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారంలో ఒక గృహ పూర్తిగా మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. ఎందు నిమిత్తమైతే గృహాలను మీరు హెచ్చరిస్తున్నారు మాకు తెలియదు ప్రభా. నీ కొన్నాళ్ళు ఈ విధంగా తండ్రి ప్రతి గృహంలో తండ్రి నీ కుటుంబంలో మీరు జరిగించుకోనమని ప్రార్థిస్తున్నామైనా. ఎక్కడ జరిగిన ఈ వాక్యాన్ని విరివిగా పంచడానికి కృప దయచేయండి ప్రభా. ఎక్కడైనా నా ప్రభా నేను ఒప్పుకున్నవాడే నువ్వు తండ్రి దగ్గర మమ్మల్ని ఒప్పుకుంటావు దేవా. నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. మేము ఎక్కడ నేను ఎరగ ప్రార్థన కానీ వాక్యం కానీ పాట కానీ మేము వెనుక తీయకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. మొహమాటంగా తండ్రి నేను మేము తెలుసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. అయితే మరి అక్కడ జ్ఞాపకం చేసుకుని నాన్న ప్రతి ఒక్క ఆదివారం నీ సన్నిధిలో కనిపెడుతుంది ప్రభా. కనికరించండి దేవా. మీ కుటుంబాన్ని మీ రక్షణలో నడిపించావు ప్రభా. ఒకప్పుడు కుమారుని కోసం ఎంత ప్రార్థన చేసిందో ప్రభా. రక్షణలో మీరు నడిపించావు దేవా. నీ వందనాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభా తల్లి యొక్క ప్రార్థననే ప్రభా. నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డ ప్రభా. అక్కడ చదువులో ఎక్కడ పడిపోకుండా తండ్రి ప్రార్థన వల్ల మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం 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 ప్రభా. ఎంతో జ్ఞానంతో ఈ గృహాన్ని కట్టింది ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ వందనాలు. జ్ఞానవంతురాలు అనిపించుకోవడానికి కృప దయచేయండి దేవా. నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. 5వ అధ్యాయం 8-9 వచనం చదువుకున్నాం. యాకోబు సంతతిలో ద్వేషించిన వారు అన్యజనులందరి మధ్యను అనేక జనములలోనూ అడవి మృగంలో సింహం వలెను ఎవడును నడిపింపకుండా లోపలికి వచ్చి గొర్రెమందలను త్రొక్కి చీల్చి కొద్మ సింహం వలె ఉందురు. నీ హస్తము నీ విరోధి మీద ఎత్తబడి ఉండుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఈ కొద్ది వాక్యం దేవుడి దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్ ఆమేన్. దేవా మీరు ఉన్నతుడైనటువంటి దేవుడు, సజీవుల దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వ అంతర్యామి, సర్వ సృష్టికర్తవు, సకల ఆశీర్వాదములకు కారణభూతులకు దేవుడవని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. మేము మీ ఎందు మీరు మా ఎందు చెల్లించి ఫలించి వృద్ధి కలిగి చూపించడానికి కృప దయచేయండి. సమస్త జ్ఞాపకించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు మా తలంపుకు మీరు కావలించే దేవుడు ప్రభా. స్తోత్రం దేవ. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించే కృప దయచిన, ఆత్మతో మనసుతో మేము ఆరాధించే మీ కృప దయచిన తండ్రి. స్తోత్రం. మీ గురించి మా ధ్యానం మీకు ఇష్టంగా ఉండలాగా మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం. పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని మహింపరిచి ఘనపరచడానికి మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం.
మేము మీ ఎందుకు మీరు మా ఎందుకు చెల్లించి ఫలించి ఉనికి కలిగి జీవించడానికి కృప దయచేయండి. ప్రత్యేక రీతిలో చదవన లేఖన భాగం ఆశించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపచేయండి. ఆయన దేవా నా ప్రభా బేబీ కుమార్తె నా తల్లి దేవా మేఘన మీరు వాగ్దానం ఇచ్చిన నా తల్లి వాగ్దానం నెరవేర్చి ఫ్రీ సీట్ ఇచ్చిన విధానం బట్టి మీకు ఎంతో సూచించకుండా తక్కువే. దేవా కర్నూలులోనే అప్పటికి నా ప్రభా మెడికల్ కాలేజ్లో చేయడానికి మార్గం చాలా చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా సబ్జెక్ట్ అలా చేసేటప్పుడు నీకు మహిమకరమైన విధానంలో ఏ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలో మీరే కృపా సంపాదించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మీకే స్తోత్రం 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 మీకే స్తోత్రం. అలాగే ఇష్టమైన సబ్జెక్ట్లో జాయిన్ కావడానికి మార్గం చాలా చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తల్లి ఈ రాత్రి కాలం సమయంలో మా తల్లి దేవాడి విడుదల వర్షం ఉన్నప్పటికీ కూడా మీ సరిగ్గా వచ్చారు. పిల్లకిచ్చిన ఆసక్తిని బట్టి మేము స్థుతిస్తున్నాం. మీ చిత్తానుసారంగా ఎవరికి ఎంత వర్షం అవసరమో ఆ దాన్ని మీరు మాకు కురిపించండి. స్తోత్రం దేవా వర్షం వచ్చినా రాకపోయినా నిగడ ప్రతి ఆఖరి ఔషధం తీర్చే దేవుడు మా విరోధుల పైన నా ప్రభ మీరు మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. మా ఒక దుష్ట శక్తి మా ప్రభ లైఫ్ వచ్చే దేవుడు బయట మా ప్రభ శత్రువు నాశనం చేసే దేవుడు అని మేము స్థుతిస్తున్నాం. దేవ ఏమి ఉన్నా లేకపోయినా మేము యెహోవా యందు ఆనందించడానికి మాకు జ్ఞానం దయచేయమని దేవ వాక్యంగా మీరు మార్చిన వాక్యం బయట పెట్టి మీకా ఇందాక చదివేటప్పుడు మరొకసారి చదువుదాం. మీకా 5వ అధ్యాయము మీకా 5వ అధ్యాయము నేను చదువుతున్నాను. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్య జనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహము వలె ఎవడునూ వినిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి చిలుచు కొదమ సింహం వలెను ఉంటారంట. అంటే ఏ విధానంలో వాళ్ళు మనల్ని బాధ పెట్టినారో అంతకంటే ఎక్కువ దేవుడు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధ పెట్టాడు. అందుకే ఇక్కడ నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును కాక. నీ హస్తం అంటే దేవుని బిడ్డల యొక్క హస్తం. దేవుని బిడ్డల యొక్క హస్తానికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. అందుకనే దేవుని కరుణాహస్తం, దేవుని దక్షిణాస్తం, దేవుని పరిశుద్ధ బాహువు, దేవుని కుడి హస్తం మనకు తోడుగా ఉండి మన శత్రువులందరినీ కూడా నాశనం చేస్తాడు, అనగొట్టేస్తాడు. దేవుడు మొత్తుతాడు. ఇక్కడ దావీదుకు శత్రువులు చాలా మంది అంట. ఎంతమంది దావీదు శత్రువులు? ఇంకా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నారంట. ఇంకెంతమంది చూసుకోండి. మనం ఊరికే 2-3 శత్రువులు అయితేనే ఆమె ఇట్లా ఉంది, వీళ్ళు ఇట్లున్నాడు, భర్త ఒక శత్రువు అవుతాడు, అత్త ఒక శత్రువు, 2 శత్రువులకే అని బోర్ని ఏడుస్తుంటాం. మరి దావీదుకు తల వెంట్రుకల కంటే ఎక్కువ శత్రువులు అంట. మళ్ళీ ఆయన ఎట్లా వచ్చుకున్నాడు? యోబు కూడా ఎంత ఇదిగా యోబుకు వచ్చిన బాధలు మనలో ఎవరికైనా వచ్చినాయా? ఎప్పుడే కూడా నాకున్న బాధ ఎవరు తీర్చరా అని అనుందండి అన్నారు అంటే మీరు దేవుని పిల్లలు కాదు. అర్థమైందా? ఎవరు తీస్తారు మన బాధ? యోబులాగా వచ్చినాయా శ్రమలు? యోబుకు భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయింది, నిలవడానికి నీడకు లేదు. మీకు కనీసం మనకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా లేదా? చాలు. ఇంకంతకంటే ఏం కావాలి? అవి లేని వాళ్ళు ఉన్నారు కదా. మరి అవి గుర్తుపెట్టుకొని మనం దేవుని స్తుతించాలి. దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని బట్టి స్తుతించాలే కానీ అది లేదు ఇది లేదని ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుని స్తుతిస్తే అప్పుడు దేవుని హస్తము తోడుగా ఉండి మన విరోధుల మీద ఎత్తబడి ఉంటుంది అనమాట. నీ శత్రువులందరూ నశించుగాక. అప్పుడు నీ శత్రువులందరూ ఏమవుతారు? నశిస్తారు. మన శత్రువులందరూ నశిస్తారు. నీ శత్రువులు అంటే యాకోబు సంతతి. యాకోబు సంతతి అంటే యేసు ప్రభుల వారి ద్వారా, యేసు ప్రభుల వారి నామంలో. అందుకే మీకా ప్రవక్త బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబో వాడు నీలో నుండి అంటున్నాడు. పనికిరాని బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు పనికిరాని దానివే. మీ అమ్మకు పనికిరావు, భర్తకు పనికిరావు, అత్తకు పనికిరావు, ఎవరికి పనికిరావు. కానీ ఎవరికి పనికి వస్తావు నువ్వు? బాగా గడి చెప్పాలి చాలు. అందరికీ పనికొచ్చి దేనికి పనికి రాకుండా నరకంలోనే పని. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ బాగా ప్రేమించే తల్లి ఉండొచ్చు, బాగా ప్రేమించే భర్త ఉండొచ్చు, బాగా ప్రేమించే పిల్లలు, వీటిలో వాళ్ళందరూ కూడా ప్రేమిస్తారు. ఎప్పుడు నువ్వు తిండి బాగా పెడితే ఏదైనా ఒకటి నువ్వు ఇస్తుంటే ప్రేమిస్తారు. ఏం చేయకుండా ఏం పెట్టదు బా పెట్టేనేమో మనుషులు అంటారు, పెట్టకుంటే వాళ్ళతో మనకు అవసరంగా. మనకు దేవుడు ముఖ్యం. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సిందే. ఎవరి మెప్పు కావాలా? దేవుని మెప్పు. ఎప్పుడు కూడా దేవుని మెప్పుడే మనం కోరుకోవాలి.
ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నటువంటి ఆ యొక్క యోబు పక్షంగా దేవుడు ఉన్నాడు. యోబు దేవుని హత్తుకొని అనుకొని జీవించాడు. అలాగనే హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. హబక్కూకు ఏమంటున్నాడు చూద్దాం. మధ్యాహ్నం వేళ మనం చూసుకున్నాం. మళ్ళా అంజూరపు చెట్లు ఊయకుండినను, బయటలో చదవాలమ్మా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, బాగా కంట చేశారు. ఎవరి ఎంత ఆనందించాలా? మళ్ళీ చెప్పాలా? అమ్మ బాగా పెడుతుందని అమ్మ ఏంది ఆనందించాలా? నాయన ఏంది ఆనందించాలా? భర్త బాగా తెచ్చి పెడతారు కూర్చొని తినొచ్చులని ఆనందించాలి లేదు. పిల్లలు ఏంది ఆనందించాలా? ఎవరి ఎంత ఆనందించాలా? యెహోవా ఎందే. ఇలాంటి కాల సమయంలో యెహోవా ఎందు ఆనందించే వారికి ఏ మేలును కొరత ఉండదు. ఆయన సమాధానకర్త అని మనం చూసుకున్నాం. దేనికి సమాధానకర్త అంటే అన్నిటికీ సమాధానకర్త. మన శత్రుల ద్వారా మనకు వచ్చేటువంటి బాధ, వేదన, రోదన తొలగించి వాళ్ళని అనగొట్టి, వాళ్ళ తల చిరగొట్టి, వాళ్ళ చేతులతో మనకేమైనా హాని చేస్తే వాళ్ళ చేతులు విరగొట్టి, కాళ్ళ చేతులు విరగొట్టి మనకు దేవుడు సాయం చేస్తాడు. ఇక్కడ అదే అష్షూరు వాళ్ళకు జరిగింది. చూడండి, ఖడ్గం చేత వారు అష్షూరు దేశంను దాని గుమ్మముల వరకు, నిమ్రోదు దేశంను ఖడ్గము చేత మేపులు అంటే ఖడ్గంతో వాళ్ళందరూ నాశనం చేస్తారు. ఎవరెవరైతే ఇశ్రాయేలు చేతులతో బాధ పెట్టారో వాళ్ళ చేతులు తెగొడతాడు దేవుడు. వాళ్ళ నడకల ద్వారా వచ్చి ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించి ఇశ్రాయేలుకు బాధ పెడితే వాళ్ళ కాళ్ళను విరగొడతాడు. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. తన బిడ్డలకు హాని చేస్తే ఆయన ఊరుకోడు. ఆయన సింహం లాగా పరిగెత్తి వాళ్ళ యొక్క దేశంలో అన్ని దేశాలన్నీ కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అష్షూరు దేవునికి విరోధం, నిమ్రోదు దేశము దేవునికి విరోధమే. వీళ్ళంతా అన్ని దేశాలైన వీళ్ళు దేవుని పిల్లల్ని ఎంతగా బాధ పెట్టాడు. అందుకే సమాధానకర్త అయినటువంటి యేసయ్య జననం జరిగింది. యేసయ్య జననం ద్వారా అనేక మంది అన్యులలో మార్పు కలుగజేస్తాడు. ఇంకొకటి అర్థం ఇక్కడ, వాళ్ళ చేతులను కాళ్ళను విరగొట్టడం అంటే కట్ చేయడం అనేది కాదు. వాళ్ళు చేసే దుష్టక్రియలు చేయకుండా వాళ్ళకు మారు మనసు కలగజేస్తాడు. ఎవరు? ఈ సమాధానకర్త అయిన యేసయ్య. వాళ్ళ చెడు నడకలు నడవకుండా వాళ్ళ నడకలు సరిచేస్తాడు. వాళ్ళ యొక్క చెడు తలంపులు తలంచకుండా వాళ్ళ బ్రతుకులు. అందుకే అన్యులు అనేక మంది ప్రవాహం లాగా దేవుని సన్నిధికి వస్తున్నారు. అన్యులు ప్రవాహం లాగా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయి. యేసయ్య జననము ద్వారా, యేసయ్య జనన మరణ పునరుద్ధానముల ద్వారా అన్యులు అనేక మంది తమ బ్రతుకులు మార్చుకొని తమ చెడు క్రియలు విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడు, పాపలలో చేరని వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకమైన జీవితాన్ని చూసి వాళ్ళు కూడా అన్యులు తమ పాపపు కుండను సమరయ స్త్రీలాగా విడిచిపెట్టి పరిశుద్ధంగా పరిశుద్ధులతో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నారు. మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆమె పాపపు కుండ విడిచిపెట్టిందా? అట్లనే ఉందా? విడిచిపెట్టిందంటే కుండ పగలగొట్టింది. చెప్పాలంటే పాపం అనే కుండ పగలగొట్టింది. యేసయ్య మాటలతో పగిలిపోయింది కుండ. ఆమె మరలా పాపం జోలికి వెళ్ళలేదు. ఆమె చేతులు శుద్ధి చేసుకుంది. పాపం చేతులు విరిగిపోయినాయి. పాపం నడక విరిగిపోయింది. పాపపు తలంపులు వేరైపోయినాయి. ప్రత్యేకమైన జీవితం ఆమె జీవించింది. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. ఈ రాత్రి కాల సమయమందు మీకా ప్రవచించిన ప్రవచనాల ప్రకారం సమాధానకర్త మనతో ఉన్నాం. అందుకే ఏషియా 9వ అధ్యాయం 6వ వచనం మీరు తర్వాత చదువుకోండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, దుష్టులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన ఆయనకు పేరు. మీకు ఎవరి ద్వారా బాధ వస్తుందో ఆ బాధపరిచే వాళ్ళని దూరం చేసి సమాధానపరుస్తారు. దావీదుకు తల వెంట్రుకల కంటే ఎక్కువ శత్రువులందరినీ నాశనం చేశాడు. ఒక్కరిని కాదు, అందరినీ. కింగ్ సౌలు సొంత మామ దావీదును చంపాలి అనుకుంటే ఏ ఈటైతే దావీదు పైన విస్తాడో అదే ఈటపై అతడు పచ్చి చచ్చాడు. దేవుని బిడ్డలను ఎవరైతే బాధ పెట్టాలని కొట్టాలని చేతులెత్తినా, లేకపోతే ఆ నోరు లేని జీవులను కొట్టాలని చేతినా వాళ్ళ చేతులు విరగొట్టాను. ఇక్కడ సౌలు ఏమైపోయినాడు? చచ్చాడా లేదా? చచ్చాడు. అవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు వాక్యంలో అంటే మనకు బుద్ధి కలగడానికే. నువ్వు అలా చేస్తే నీకు కూడా ఇదే జరుగుతుంది అని.
కింగ్ సౌలు ఆత్మతో నింపబడినాడు. మొదట ఆత్మతో నింపబడి ఆత్మీయంగా ఎదిగిన ఆరంభం బాగానే ఉంది, అంతం సరిగా లేదు. చాలా మంది బ్రతుకులో దేవుడిని బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆరంభం బాగానే ఉంటుంది, అంతం సరిగా ఉండదు. నామకాస్తే బాప్తిస్మం బ్రతుకంతా చెడ్డ క్రియలే. తిరుగుబోతులు, తాగుబోతులు, వదలబోతులు, నిద్రబోతులు, సోమరిపోతులు, పని పాట లేకుండా ఉండే వాళ్ళకంతా వచ్చేది ఇట్లాంటివే. నాబోతులాగా నాబోతు పని పాట లేకుండా బాగా సంపాదించిన దానంతో విర్రవీగుతుంటే దావీదు అడిగాడు ఒక్క పూట కూడు పెట్టమని. అంటే దావీదే వాళ్ళ గొర్రెలన్నిటి కాపాడినాడు. కృతజ్ఞత అనేది ఉండాలి కదా. మనం ఒక చోట చికెన్ బిర్యానీ తింటే కనీసం మన కప్పు కాకలేకపోతే సిగ్గులేదంటారు, అవునా కదా. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎంత చేస్తే ఇంటి మీద పలకని కూడా పలకలేదబ్బా. ఒక కూర్చోంటారు, ఒక మాట్లాడతారు, మంచినీళ్ళు ఇస్తారు. మంచినీళ్ళు ఆడదాగలేము, ఆడని తాగొచ్చు అంటారా కదా. ప్రేమతో టీ కూడా తాగొచ్చు డబ్బులు పెట్టి, కానీ అది కాదు. ప్రేమతో ఇంటికి పోయినప్పుడు ఇచ్చే ఆ టీ మనం 10 రూపాయలు పెట్టి మనం కొని తాగే కంటే మనం ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇస్తే ఎంత తృప్తి. ఎందుకు ఆ తృప్తి అంటే, అయ్యో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఇంటికి పోయినప్పుడు ప్రేమతో ఆహ్వానించినారని. మనం భోజనం పెట్టకపోయినా కూడా, లేదంటే టీ నీళ్ళు కూడా ఇల్లేదబ్బా ఇంటికి వెళ్తే అంటారు. ఇక్కడ ఈ యొక్క నామాలు అంత ఇదిగా తన గొర్రెల మందరంతా దావీదు కాపాడితే, ఒక్క పూట భోజనం పెట్టడానికి దావీదెవడు అలాగా ఇలాగా ఏమేమో గర్వించి మాట్లాడినాడు. దేవుడికి అప్పగించేశాడు దావీదు. అబీగైల్ వచ్చి, అయ్యగారు వాడు మోటోడు, వాడికి పనికి మాలోడు, మనం కూడా అంటున్నా కదా. ఎవరైతే వాడు పనికి మాలోడే, వాడే తింటాడు పనికి మాలోడు అంటారా లేదా. వాడు పెద్ద దుర్మార్గుడు, వాడే కొట్టింటాడు, ఇంకెవరు కొట్టారు అంటారా లేదా. అది వాడికే ఇట్లాంటి బుద్ధులు ఉండేది అంటారు. అట్లనే అనేది ఈమె కూడా, వాడు మోటోడు, వాడిని ఏం పట్టించుకోద్దు, నేను తెచ్చాను కదా మీకు భోజనం, వాడిని అడిగితే పెట్టేదానికంటే శ్రేష్టమైన భోజనం తీసుకొస్తుంది అబీగైల్. అప్పుడు శాంతి పడతాడు, దేవుడికి అప్పగిస్తాడు, చంపడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? నా సేవకునే నువ్వు మాట్లాడతావా విశ్వాసం లేకుండా? వెంటనే బాగా తాగినాడు. అబీగైల్ చెప్తాడు, నిన్ను చంపాలనుకున్నాడు దావీదు తన పరివారంతో, నిన్నే కాదు మొత్తం నీ వంశం అంతా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నేను పోయి శాంతి పరిచినాను ఇంకా చెప్పి ఆమె పూర్తి చేయకముందే మెడ విరిగి శిక్షుకుంటాడు. దేవుని హస్తం వచ్చేస్తుంది నాబాలు. ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకోవాలి. నాబోతు యొక్క ద్రాక్ష తోట తీసుకోవడానికి ఎన్ని పన్నాగాలు పట్టింది యెజెబెలు, అహాబు ఇద్దరు. నాబోతు చనిపోయాడు, కానీ నాబోతు రక్తము మొరపెట్టుంది. ఏం దేవా నేను ఏం చేసినా ఇప్పుడు షారోన్ అన్నట్టుగా ఏం చేసినా నేను ఒక ప్రార్థనకు వస్తున్నా. వాక్యం చెప్పడం కూడా తప్ప, వాక్యం చెప్పకూడదు, ప్రార్థన కాదు. ఏం చేసినా దేవుడు నీ పక్షంగా రాజ్యపడుతున్నాడు. ఆ రక్తము మొరపెట్టి ఊరుకోలే. దేవుడు వెంటనే యెజెబెలును తగిన శిక్ష వాళ్ళ వంశానికి ఇచ్చినాడు. అహాబు ఎక్కడ కుక్కలు నాబోతు రక్తం తాగినాయో అక్కడ యెజెబెలు, అహాబు వీళ్ళ బ్రతుకులంతా నాశనం అయిపోయింది. తల తగలగొట్టేస్తాడు, మొత్తాడు దేవుని హస్తం. ఇక్కడ చూడండి, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక. దేవుని కరుణాహస్తం, దేవుని దక్షిణాస్తం, దేవుని పరిశుద్ధ బాహు చాపబడి ఉంది. దేవుడు తన పిల్లలకు మేలు చేస్తాడు, కీడు చేసే వారికి శిక్ష ఇస్తాడు. అందుకనే ఇక్కడ వీళ్ళు కూడా అలాగనే అయిపోయింది. అలాగనే అబ్షాలోము కూడా, దావీదు అబ్షాలోమును చంపగలంటే చంపగలడు. అంత పెద్ద గొలియాతునే చంపిన దావీదు తన కొడుకును చంపలేడా? కానీ కొడుకును చంపడం ఇష్టం లేదు. కొడుకు అంటే ప్రాణం. అమ్నోను చనిపోయినప్పుడు అమ్నోను ఎక్కడ అబ్షాలోమును చంపుతాడనే ప్రాణం పెట్టుకున్నాడు. అలాంటి అబ్షాలోము విరోధమైన విధానంలో చేస్తుంటే దేవునికి అప్పగించి తను వెళ్ళిపోయినాడు. కాళ్ళ చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుంటా వెళ్తాడు దావీదు, తలపైన చేతులు పెట్టుకొని. అయితే దేవుడు ఊరుకోడు, అంతా చూస్తున్న దేవుడు అంతా చూస్తున్నాడు. నేను అభిషేకించిన అభిషిక్షుని బాధ పెట్టి చంపాలని అనుకుంటావా నీచుడా? కన్న తండ్రి అయినా చూడకుండా, తండ్రి వాయువర్త ఏం లేదా నీకు? తల్లి అని లేదా, తండ్రి అని లేదా? చిన్నమ్మ, పెద్దమ్మ, వదినమ్మ, తర్వాత అత్తమ్మ, వీళ్ళంతా అమ్మలే కదా. మీ అమ్మ ఎట్లాంటిదో వాళ్ళు కూడా అమ్మలే. సిగ్గులేదా? అమ్మ అని ఆ పదంలో ఉన్న అమ్మని కూడా అర్థం లేకుండా తన్నడానికి, కొట్టడానికి, చంపడానికి వెళ్తావా నీ బతుకు అని వెంటనే దేవుడు అబ్షాలోమును ఏం చేసినా అంటే పెద్ద జడలు అందమని ముసిపోయేటోడు. అమ్మని కూడా
వేలాడుతుంటే గారెకు కోపం వచ్చింది. చి, నీలాంటి వాడిని మోసినందుకు నాకు బాధ ఉందిరా. ఏమంటే నువ్వు ఏమంటుంటే మోసిన ఇంతవరకు ఇంక అంతే, ఇప్పుడు ఎందుకు మోస నేను చి అని అది ముందుకు పోయి బాగా ఇట్లా చూసింది. బాగున్నావులే, చస్తావులే అనుకుంటే పోయిందంట, వదిలేసి పోయింది. నిజంగా ఎంత ఇదిగా చూడండి, అతను ఎక్కినది కూడా నీచమని అక్కడ చీ అని చీ కొట్టింది. నోళ్ళే జంతువులు కూడా చీ కొట్టే బతుకులుంటాయి కొందరు. వాడు చచ్చాడు, దేవుడు మొత్తాడు. దేవుని హస్తం మొత్తింది అబ్షాలోము, అందుకే చచ్చాడు. అలాగే చాలా మంది దేవుని యొక్క విరోధులు, యేసయ్యకు విరోధంగా ఉన్నటువంటి 11 మంది శిష్యులు అపోస్తలు అయిపోయినారు. విరోధంగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా తనకు ఎవరన్నా ఉరేసినాడా? ఇస్కరియోతు యూదాను తనకు తానే తన ప్రాణం ఈ బ్రతికి ఎందుకు లేకున్నాడు. అయ్యో నిర్దోషిని, ఏ నేరం చేయలేనివి యేసయ్య ఒక దొంగ లాంటి బతుకును మార్చినాడే. విశ్వాసం లేకుండా మేలు చేసిన వాళ్ళకు కీడు చేస్తారా? మన వాళ్ళు అంతే, ఎన్నిసార్లు మేలు చేసినా కూడా మేలును మర్చిపోయి కీడు చేసేవన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పైన దేవుని హస్తం ఉంటుంది. నీ హస్తం, దేవుని హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువులందరూ నశించును గాక. గట్టిగా అందరూ చెప్పండి, మన శత్రువులందరూ నశించుదు గాక. గట్టిగా, మన శత్రువులందరూ నశించుదు గాక. నాశనపుత్రుడు నశించును గాక. మన శత్రువు, నీకు ఏది శత్రువు అయితే, అప్పు శత్రువా దేవుడు దాన్ని వెళ్ళగొడతాడు. రోగం శత్రువా రోగాన్ని వెళ్ళగొడతాడు. నీటి పక్కన వాళ్ళ శత్రువా దేవునికి విరోధం ఉంటే వాళ్ళ బుద్ధులు మారుతాడు, లేకపోతే వాళ్ళు లేకుండా చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదాను లేకుండా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే వాడు బతుకుంటే మిగతా 12 మంది కూడా చెడగొట్టాడు వాడు. అందుకని వాడికి వాడే ఊరేసుకొని చచ్చాడు. వాడు బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. అలాగనే నాబాలు బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. యెజబెలు బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. కింగ్ సౌలు బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. అబ్షాలోము బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. అర్ధాంతరంగా అనుకోని విధానంలో వాళ్ళు చచ్చారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ చావు ఉందని. ఈరోజు చస్తామని తెలియక విర్రవీగేటటువంటి వాళ్ళు, రేపు చస్తామని తెలియక విర్రవీగే బతుకులు ఇలాగనే నాశనం అయిపోతాయి. ఈ రాత్రి కాల సమయమందు దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని చిత్తానుసారం ఉంటే దేవుడు సమాధానకర్త. ఆయన నీకు సమాధానం ఏర్పాటు చేస్తాను. నీ బాధ, వేదన, రోదన తొలగించేది యేసయ్యనే. మన సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనం ఆయనకి ఇష్టంగా ఉంటాయి. ఆయనకి ఇష్టంగా లేని వాళ్ళకు రాదు సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏంటి? అందరూ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానకర్త అయిన దేవుని మనం హత్తుకొని ఆనుకొని మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయనతో మనం ఉంటామో అనేక ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో కృమ్మరింప చేస్తాడు. అందుకే ఇక్కడ నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక. అనేక మంది శత్రులను దేవునికి విరోధమైన వారిని నాశనం చేశాడు. ఇశ్రాయేలు దేశమును బట్టి ఎన్ని దేశాల్లో మొత్తాడు. ఐగుప్తులు మొత్తాడు, అష్షూరు, మోయాబుకు నాశనం వచ్చింది. మోయాబీలు గర్విష్ఠులే. ఇశ్రాయేలు పైన ఏమేమో చేశారు వాళ్ళు, దేవుడు మొత్తేశాడు. నిమ్రోదు దేశంలో, ఇక్కడ ఎంత బాగా చెప్తాడు, నిమ్రోదు దేశంలో ఖడ్గం చేత మేపుదు అంటే నాశనం చేస్తాను అని అక్కడ అర్థం. కాబట్టి రాత్రి కాల సమయం ముందు నీ శత్రువులను దేవునికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. దావీదు ఏం చేయలేదు, సౌలుని చంపలేదు, అబ్షాలోమును చంపలేదు, ఇంకొక షిమ్యాన్ని చంపలేదు, నాబాలును చంపలేదు. ప్రత్యేకంగా వీళ్ళ గురించి రాయబడింది లేఖన భాగంలో. తర్వాత అహీతోపెలు, వాళ్ళే చచ్చారు. అహీతోపెలు కూడా దావీదు పైన చాలా విషపు చూపు కలిగి ఉన్నాడు. తన యొక్క మనవరాలు బత్షెబాను పాడు చేశాడని, ఎప్పుడెప్పుడు దావీదు చంపాలని అన్ని ప్రణాళిక, మంచివాడుగా ఉన్నట్టుండి దావీదుకు మేలు చేసేవాడుగా ఉన్నట్టుండి వెనకాల గోతులు దవ్వాడు. అబ్షాలోము అహీతోలు ఆలోచన చెడగొట్టేవాడు పోయి గురేసుకొని చచ్చిపోయాడు. అబ్షాలోమును వాళ్ళ నాన్నపైకి అలాగా ఉరికొల్పినాడు. ఈ రాత్రి కాల సమయమందు నీకు వెనకాల ఎవరు గోతులు తవ్వుతారో ఆ గోతుల వాళ్ళే పడిపోతారు. నీ పైన ఎవరు రాళ్ళు వేస్తారో ఆ రాళ్ళే వాళ్ళ శరీరంలో రాళ్ళే వాళ్ళని బాధ పెడతాయి. గుర్తుపెట్టుకోండి.
ఏం భయపడద్దు, దిగులు చేయొద్దు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన వాదిస్తాడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వ అంతర్యామి, సకల ఆశీర్వాదములకు కాళ్ళముద్రగా దేవుడు మనకున్నాడు. దేనికి మనం భయపడవద్దు. కానీ దేవుడిపై హత్తుకొని ఆనుకొని జీవించాలి. దేవుని హత్తుకొని ఆనుకొని జీవించే వాళ్ళకి ఏ మేలును కొదయే ఉండదు. తన బిడ్డల కోసమే దాచుంచిన మేలు కంటికి కనబడ్డ, చెవికి వినబడ్డ, రోమలో చెప్పాడు. ఇలాగ ఎప్పుడైతే దేవుని సమాధానం మనకు వస్తుందో వాళ్ళకందరికీ దేవుడు అనేకమైన కిరీటాలు ఇస్తాడు. దావీదుకు కానివ్వండి, పౌలు చనిపోతే, పౌలు చంపబడ్డాడు. పౌలు అనేక మంది పూజారులు మారారు. పూజారులు మారుతున్నారని బ్రాహ్మణ్ వాళ్ళు పౌలును చంపాలని చంపేశారు. అలా పౌలు చనిపోతే దేవుని సన్నిధికి, అంటే శరీరంను మాత్రమే వాళ్ళు గాయం చేశారు. పౌలు ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంటే యేసయ్య అనేక కిరీటాలు, ముళ్ళ కిరీటం ఒక్కరోజే పెట్టాడు. ఆ తర్వాత అనేక కిరీటాలు యేసయ్యకి వచ్చాయి. ఆ అనేక కిరీటాలలో కొన్ని కిరీటాలు పౌలుకు పెట్టడానికి యేసయ్య లేచి దేవదూతల్లో, ఇదిగో నాకు ఇష్టమైన నా కుమారుడు, నా కోసమే రోషన్ కలిగిన బతికిన కుమారుడు, నా కోసమే ప్రాణాన్ని పణంగా పెట్టిన కుమారుడు, నా కోసమే ఈ శరీరం అంతా గాయపరుచుకున్నాడు, నాలాగా జీవించాడు, నాలాగా గాయం చేసుకున్నాడు, నాలాగా ఎన్ని గాయాలైనా మళ్ళీ ఉదయమే పోయి వాక్యం చెప్పాడు, నా కుమారుడు వస్తున్నాడు, మీరంతా రెడీగా ఉండండి, వాయిద్యాలు వాయించండి, నా కుమారుడు ఆత్మ వస్తూ ఉంది. పరలోకంలో ఎంటర్ అవుతుండగానే దేవదూతలు బంగారు పల్లెంలో మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ఆనంద వస్త్రాలు ఆయన ధరింపచేశారు. వెంటనే యేసయ్య లేచి, నా ప్రియమైన కుమారుడా రా, దగ్గరికి తీసి ఆయన తలపై ఉన్న దయా కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటం ఆయనకు పెట్టాడు. నీ నీతిని నువ్వు కాపాడుకున్నావు, నీతి కిరీటం నా కోసమే ఉంచబడింది అంటాడు. 2 తిమోతి 4:7-8 వచనాలు చదవండి. 4వ అధ్యాయము 7-8 వచనాలు త్వరగా. మంచి పోరాటం అంట, బాలేని పోరాటం. అయిదేమన్నా మంచి పోరాటం, ఆత్మల కోరకై భారం ఇది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు, అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి పని నేను చేశా. ఆత్మ ద్వారా నేను నడిపించాను, ఆత్మ ద్వారా పరుగు పెట్టా దేవుని విషయంలో. పరుగు మనకు పరుగుందా దేవుని విషయంలో? నా పరుగు కడముట్టించుదని విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్లకు నీతి కిరీటం ఉంచబడి ఉంటుంది. అలాగే ఎవరైతే ఆయనలాగా చేస్తారో వాళ్ళకు కూడా నీతి కిరీటమే ఉంది అని చెప్తున్నాడు పౌలు. నీతి కిరీటం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. మధ్యాహ్నం వేళ చూసుకున్నాం. మరొకసారి ఇప్పుడు వినని వాళ్లకు మళ్ళా గుర్తు చేసుకున్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు కొందరిని, అందరిని కాదు కొందరినే, మీలో కొందరినే అపవాది చెరలో వేయింపబోతున్నారు. చెర అంటే రోగం, చెర అంటే అప్పులు, చెర అంటే నింద, చెర అంటే వేదన, చెర అంటే శత్రువు ఒకటే బాధ పెట్టేది. ఇవన్నీ చెరలే. చెరలో వేయింపబోతున్నాడు. కానీ ఆ చెర ఎండాకాలం ఉండేది కాదు. ఎన్ని రోజులు అంట? 10 దినాలే. 10 దినాలు కూర్చుకోమ్మా అంటున్నాడు. 10 దినంలో శ్రమ కలుగును, మరణం మట్టుకు నమ్మకం ఉండము, నేను నీకేమిస్తా? జీవ కిరీటం. పౌలుకు జీవ కిరీటం ఇచ్చాడు. యేసయ్య కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు, పనంగా పెట్టాడు. అందుకే జీవ కిరీటం ఇదిగో నీకు. 10 దినములు, కొంతకాలం శ్రమలు ఓర్చుకోండి అంటున్నాడు. 10 దినాలంటే కొంతకాలమే. నీ బాధ, నీ వేదన, అప్పులు, ఆర్థిక సమస్యలు అన్ని గుర్తుపెట్టాలి. రోజు మరి వాళ్ళకున్న అప్పులన్నీ పోయినాయి, నీ అప్పులు కూడా తీరుస్తాడు దేవుడు, నీ బాధ అంతా తీరుస్తాడు. అందుకనే 10 దినాల శ్రమకు మరణం మట్టుకు నమ్మకంగా అయితే ఉండాలి, నమ్మకాన్ని కోరుకోవద్దు. అందుకే నీ కోసం ఏమి ఉంచబడిందంట? జీవ కిరీటం. నీతి కిరీటము, జీవ కిరీటం. తర్వాత కీర్తన 65:11 వచనం, దయా కిరీటం. అక్కడ సంవత్సరము జరుగుతుండగా నీ దయా కిరీటం మా పైన ఉంచుండేవా. ఎంత కృపగల తండ్రి. సంవత్సరం వెంబడి సంవత్సరం మనకు దయా కిరీటం ధరింపచేస్తున్నాడు. పౌలుకు దయా కిరీటం ఇచ్చాడు. పౌలు దయ తెలిసి అనేక మంది తిరుగుతున్నా కూడా వాక్యం ప్రకటించినాడు, అనేక మంది కొట్టినా కూడా వాక్యం ప్రకటించినాడు, అనేక మంది నరకానికి వెళ్ళకుండా వాక్యం ప్రకటించినాడు, గద్దించాడు, తప్పు చేసిన వాడిని బుద్ధి చెప్పినాడు. ఈ రాత్రికి ఆలస్యం ఏమో గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, సరిదిద్దాలి.
అది దేవుడి పిల్లల లక్షణం. ఒక దొంగకుండే ఆ మారినటువంటి దొంగకుండే లక్షణాలు మనకు లేకపోతే మనం దేవుడి పిల్లలం కాదు. మన పైన దేవుడు దయా కిరీటం చూపినప్పుడు మనం ఇతరులను నరకంలోకి పోకుండా వాళ్లకు రక్షణ అందించడం మన బాధ్యత. అలా చేసినప్పుడు దేవుడు మనకు కూడా జీవ కిరీటాన్ని ఇస్తాడు, నీతి కిరీటాన్ని ఇస్తాడు, దయా కిరీటాన్ని ఇస్తాడు. ఇంకా అక్షయ కిరీటం ఉంది. మీరే నా ఆనందం, మీరే నా అతిశయం కిరీటం లేదా మహిమ కిరీటం అంటాడు పౌలు. మీరే నా ఆనందం అంటాడు ఫిలిప్పీయుల రాసిన పత్రిక. ఈ రాత్రి కాల సమయంలో మనమే ఆయన ఆనందమై ఉండే ఈ కిరీటాలన్నీ మనం పొందుకుంటాం గాక. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి ద్వారా కాక చెప్పిన వాక్షణైనా నిజం తండ్రి ఈ యొక్క ఆశ్రమం తండ్రి నీకే స్థితులు స్తోత్రం. అపవాది క్రియలు అన్నిటికీ నాశనం చేసే దేవుడు తండ్రి నీకే స్థితులు స్తోత్రం. తను అనుదినం నీ యొక్క ప్రార్థన యొక్క వాక్షంలో యొక్క సహవాసంలో ఉంటేనే నా దేవా మరి మా శత్రువులన్నిటిని అణిచివేసే దేవుడు నదివా నీకే స్థుతులు స్తోత్రం నదివా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. దినమంతా కాపాడాలంటే నీకే స్తోత్రం. చేయని ప్రతి ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించిన నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నదివా. నైనా అక్క ఎంతో ఉంది లోతైన వాక్ష్యమైనా నీకు వాక్ష్యం ప్రతి వచనం చదివి ఎంతైనా వివరణతో చెప్తున్నది. మాకు జ్ఞానము దయచేది. మీకు స్తోత్రమైనా నేను విడిచిపెట్టమని కాక వాక్యం నడుచుకుని ఇతరులకు చెప్పేటట్టు మాకు జ్ఞానము దయచేది. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. మా పరిశుద్ధుడు తండ్రి మీకే స్తోత్రం తండ్రి. మరి చిన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈ యొక్క వాక్యంలో బలపడట సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరికి ఎన్ని శోధనలు తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రీతి పనులను సహాయకుడవై రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం దేవా, నీకే స్థుతులు స్తోత్రం దేవా. అవుతాన్ని నీ దయ కనికరం చెప్పిన ఈ యొక్క యోజన వర్షం కుమరించిన దేవా మీకే స్థుతులు స్తోత్రంలో పైరు వేసుకున్నాను ఎదురు చూస్తున్నాను దేవా. మరి వారు కూడా మోకరించి నేను వేడుకునేటట్టు జ్ఞానము ఉదయింపచ్చి. ఎందుకంటే మా అపరాధంలో నైనా నిశ్చింతండి సృష్టి అంతా నీ వాక్ని నీకు స్వాధీనం ఉండి నీ మాట వింటది. అయితే మనుషుల ప్రవర్తన అడ్డు వస్తామని